బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. వైసీపీ మాజీ మంత్రి విడుదల రజని ఐపీఎస్ అధికారి పల్లె జాషువాపై ఏసీబీ ఉచ్చు బిగిస్తుంది. పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానులకు బెదిరించి 2.20 కోట్ల రూపాయలను అక్రమంగా వసూలు చేశారన్న అభియోగాలతో కేసు నమోదుకు రంగం సిద్ధమైంది. జాషువాపై విచారణ చేపట్టేందుకు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A ప్రకారం ఏసీబీ తాజాగా సీఎస్ అనుమతి తీసుకుంది. విడుదల రజనిపై విచారణకు అనుమతి కోసం గవర్నర్కు లేఖ రాసింది. ప్రస్తుతం అక్కడ పెండింగ్ లో ఉంది. 1-2 రోజుల్లో ఆమోదం లభించే అవకాశం ఉంది. ఆ వెంటనే కేసు నమోదు చేయనున్నారు. దీనిపై మరింత సమాచారం వాసు అందిస్తారు. వాసు. రైట్ తరుణి, చిలకలూరుపేట మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి విడుదల రజనీపై ఏసీబీ అధికారులు కేసునైతే నమోదు చేయనున్నారు. విడుదల రజనీని అనుమతిని కోరుతూ గవర్నర్ కు ఏసీబీ అధికారులు లేఖ రాశారు. విడుదల రజనీతో పాటు ఐపీఎస్ అధికారి అయిన జాషువాను కూడా విచారించేందుకు అనుమతి ఇవ్వాలని ఈ లేఖలలో గవర్నర్ ను కోరినట్లుగా తెలుస్తుంది. గతంలో వైసీపీ అధికారంలో ఉండగా విడుదల రజనీ మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని పోలీసులతో కలిసి వ్యాపారులను బెదిరించి డబ్బులు దండుకున్నారని, దీంట్లో విడుదల రజనీ పిఏ రామకృష్ణ ప్రధాన పాత్ర పోషించాడని విడుదల రజనీపై అభియోగాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లా ఎడ్లపాడులో శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానులను బెదిరించి వారి దగ్గర నుండి 2.5 కోట్ల రూపాయల అక్రమ వసూళ్లకు పాల్పడిన అభియోగాలపై ప్రభుత్వానికి విజిలెన్స్ అధికారులు నివేదిక అందించారు. ఈ నివేదిక ఆధారంగా విడుదల రజనీపై ఆమెకు సహకరించిన జాషువాపై చర్యలు తీసుకోవడానికి ఏసీబీ అధికారులు అయితే సిద్ధమవుతున్నారు. తరుణి. థాంక్యూ వాసుబాబు.